ఇన్ని రోజులు తెల్లారగట్ట తులసమ్మ దగ్గర దీపం వెలిగిచ్చేసి పక్కకొచ్చేస్తున్నాం కదండీ! అంత అబ్జర్వ్ చేయలేదు నేను కూడా. ఇంకా ఆవిడని ముట్టుకోలేదు కదా ఇన్ని రోజులు. అయితే ఇవాళ ఎందుకో అట్లా ఎళ్తే, నిన్న కూడా ఈయన ఒక గొంగళి పురుగు తీసి బయట పడేసానన్నారు. గొంగళి పురుగు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. పైన వాళ్ళకి గానీ, కింద వాళ్ళకి కానీ మొక్కలు కూడా ఏమీ లేవు. ఈ చుట్టుపక్కల కూడా ఏ మొక్కలు లేవు. అయితే ఈ ఆకులు కూడా తినేసిందనమాట. ఏంటిది అని చెప్పి పట్టుకుంటే చూస్తే చుట్టూతా ఏదో తెల్ల సన్న దోమలాగా లెగుస్తుంది. సరే, ఇది మొన్న చామంతి పూలు దండ కట్టి వేశాను కదా! వాటి నుంచి వచ్చిన గొంగళి పురుగులు అయ్యుంటాయి అని చెప్పేసి, ఇంక ఈ పురుగులు పోవటానికి కూడా ఫస్ట్ అటెంప్ట్‌గా పసుపు సర్వరోగ నివారణి అంటారు కదండీ! మనకైనా మొక్కలకైనా ఫస్ట్ అటెంప్ట్ కొంచెం వాటర్ కలిపేసి స్ప్రే బాటిల్ ఉంటే బాగుండేదనిపించింది. అది కూడా అక్కడే వదిలేసాను, ఇక్కడ తీసుకురాలేదనమాట. అయితే ఇట్లా గిన్నెలో వాటర్ పోసి కొద్దిగా బాగా కలిపేసి, ముందు పచ్చకర్పూరం కూడా వేద్దాం అనుకున్నా కానీ, సరే ఇవాళ ఇది చేద్దాము, రేపటి సంగతి చూద్దామని చెప్పేసి ముందు ఈ వాటర్ అమ్మవారికి మొత్తం తడిసేలాగా, అన్ని వైపులా తడిసేలాగా పోసేసాననమాట. చూద్దాం 2 డేస్. అయితే ఇది బగ్స్ బయట నుంచి వచ్చినాయేనండి, పాపం చెట్లో వచ్చినాయి కాదు. సో పోతాయనే అనుకుంటున్నాను. మీరేమంటారు?